హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాక్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. ఈ మధ్య మనం చూస్తున్నాము ప్రతి చోట ఒక చికెన్ షాప్కి, ఒక కటింగ్ షాప్కి, సెలూన్కి, ఎక్కడ చూసినా కూడా వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్, యాప్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కస్టమర్స్ అండ్ యూజర్స్తో ఎక్కువ రీచ్ రావాలి, ఎక్కువతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువ మందికి మా ప్రోడక్ట్ బ్రాండ్ తెలియాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి వెబ్సైట్ అండ్ పర్సనల్ అప్లికేషన్ అయితే యూజ్ ఉంటుంది. సో దానివల్ల యూఐ అండ్ యూఎక్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. యూఐ యూఎక్స్, అసలు యూఐ యూఎక్స్ అంటే ఏంటి బ్రో అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఈ పేరు వినుండరు. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న వర్డ్స్ ఇవి, యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. అసలు యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అసలు ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏ ఫీల్డ్ కిందకి వస్తాయి, అసలు యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఎక్స్పీరియన్స్ వల్ల యూజ్ ఏంటి, ఇవి లేకపోతే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వలేమా, ఆర్ఎల్స్ మన ప్రోడక్ట్కి ఎక్కువ రీచ్ రాదా, ఇలాంటి డౌట్స్ అని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు మెయిన్ పాయింట్, అసలు యూఐ అండ్ యూఎక్స్ వచ్చేసి డిజైన్ డొమైన్ కిందకి అయితే వస్తాయి. మనం ఒక అప్లికేషన్ కానీ, వెబ్సైట్ కానీ డిజైన్ చేయాలి, ఆర్ఎల్స్ ఒక ఫిజికల్ ప్రోడక్ట్ని డిజైన్ చేయాలనుకున్నా కూడా యూఐ యూఎక్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఒక యూఐ ఉంటే యూజ్ ఎలా ఉంటుంది, ఒక యూఐ లేకపోతే యూజ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లెదర్ బ్యాగ్స్ అని ఒక 2 డిఫరెంట్ పేజ్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. లెఫ్ట్ సైడ్ ఉన్న పేజ్లో చూడొచ్చు లెదర్ బ్యాగ్స్ అని ఒక పైన టెక్స్ట్ అయితే ఇచ్చాము, కింద బ్యాక్ టు ప్రీవియస్ పేజ్ అని, కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్, ఒక్కొక్కటి బై నౌ అని, కింద బటన్స్ అని ఇలా ఇచ్చాము. ఇక రైట్ సైడ్ ఉన్న పేజ్ చూడండి. రైట్ సైడ్ ఉన్న పేజ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న పేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాడ్ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంత బాగలేదు. అలాగే రైట్ సైడ్ ఉన్నది చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. అంటే చూడడానికి ఆర్గనైజ్డ్గా ఆ బటన్ సైజ్ కానీ, బటన్ కలర్స్ కానీ, ఆ బటన్ యొక్క టెక్స్ట్ కలర్స్ కానీ, ఆ ఇమేజెస్ కానీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి బాగా. ఇక్కడ చూడొచ్చు ఒక వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ లెఫ్ట్ సైడ్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తుంది, బి అనే కంపెనీ రైట్ సైడ్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తుంది. సో ఇద్దరు వాడే ప్రోడక్ట్స్ ఒకటే, కానీ ఎవరికి ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎవరికి ఎక్కువ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి అంటే ఆబ్వియస్లీ మీరు రైట్ సైడ్ చూస్తున్న అంటే బ్లూ కలర్ లైక్ సింబల్ ఉన్న ఆ పేజ్కి ఎక్కువ మంది, ఆర్ఎల్స్ ఆ బ్రాండ్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఈవెన్ దో ఇద్దరు మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా, ఇద్దరు మెయింటైన్ చేసే ప్రైస్ ఎక్కువ అయిపోయినా కూడా ఎక్కువ ఈ రైట్ సైడ్ ఉన్న వెబ్సైట్ కానీ ఆ బ్రాండ్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే చూడడానికి బాగుంది, దీంట్లో ప్రోడక్ట్స్ అన్ని ఆర్గనైజ్డ్గా ఉన్నాయి, చూడగానే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. మనం ఏది కావాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్లోకి యాడ్ చేసుకున్నా కూడా ఈజీగా యాక్సెస్ చేసేది అనుకుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేజ్లో కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి. రైట్ సైడ్ కంపెనీ ఏవైతే అమ్ముతుందో ప్రతి ఒక్కటి లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి, కానీ చూడడానికి బాగలేదు అన్న సింపుల్ రీజన్ అంటే ల్యాక్ ఆఫ్ యూఐ అండ్ యూఎక్స్ వల్ల మాత్రమే వాళ్ళకి ఆ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. ఎవరు యూజర్ ఆ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్కి వెళ్ళడం లేదు. నాకు తెలిసి మీకు ఒక క్లియర్ పాయింట్ ఆర్ బేసిక్ పాయింట్ అబౌట్ యూఐ యూఎక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు యూఐ యూఎక్స్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. అసలు యూఐ అంటే ఏంటి, యూఎక్స్ అంటే ఏంటి, రెండు ఒకటేనా? రెండు ఒకటే అయితే డిఫరెంట్ పేర్లు ఎందుకు పెడతాం భయ్యా? సో యూఐ అనేది వేరు, యూఎక్స్ అనేది వేరు. యూఐ వచ్చేసి యూఎక్స్ కిందకే వెళ్తుంది. యూఐ వచ్చేసి దాంట్లో కలర్స్ కానీ, బటన్స్ కానీ, వాట్ అబౌట్ ద ఐకాన్స్ కానీ, ఇమేజెస్ కానీ, మనం యాడ్ చేసే వీడియోస్ కానీ, ఇవన్నీ యూజర్ ఇంటర్ఫేస్ కిందకి వస్తాయి. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఒక అప్లికేషన్ కానీ, ఒక వెబ్సైట్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే, మీరు అన్నీ ప్రతి ఒక్కటి చూడగలుగుతున్నారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పేజ్ని ఇంకో పేజ్కి ఈజీగా వెళ్ళగలుగుతున్నారా, అంటే ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుందా ఈజీగా. మీరు యాడ్ చేసిన ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈకామర్స్ వెబ్సైట్లో మీరు ఒక ప్రోడక్ట్ కొనాలనుకున్నారు, ఆ ప్రోడక్ట్ని మీరు కార్ట్కి యాడ్ చేసినారు, ఆ కార్ట్ ఐకాన్ అనేది మీకు కనపడేలా ఉండాలి. ఎక్కడో పెట్టేసి మీకు అర్థం అవ్వకుండా ఉంటే వేస్ట్ అది ల్యాక్ ఆఫ్ యూఎక్స్ అని చెప్పొచ్చు, అది బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అలాగే ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మంచి యూఐ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక మీరు చూసినారు పైన ఇమేజ్లో కూడా చూడొచ్చు, ఇక్కడ బ్యాక్ టు ప్రీవియస్ పేజ్ అని ఉంది లెఫ్ట్ సైడ్ డిజైన్లో. రైట్ సైడ్ డిజైన్ చూడండి, పైన సింపుల్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక చిన్న యారో మార్క్ పెట్టినారు, బ్యాక్ సింబల్. ఆ బ్యాక్ టు ప్రీవియస్ పేజ్ అని పెట్టేదానికి అంత ఇంటర్ఫేస్ ఏం మంచిగా లేదు. ఆ బ్యాక్ సింబల్ పెట్టగానే నెక్స్ట్ పేజ్ అంటే బ్యాక్ పేజ్కి ప్రీవియస్ పేజ్కి షిఫ్ట్ అవుతాము అన్నట్లు ఈజీగా అర్థమైపోతుంది. పేజ్ అంతా డంప్ చేయాల్సిన అవసరమే ఉండదు. మంచి డిజైన్ ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా ఉంటే చాలు. అదే యూఐ అండ్ యూఎక్స్. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో కూడా చాలా వస్తాయి అబౌట్ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్, అబౌట్ కలర్, యూజర్ పర్సోనా అని, టైపోగ్రఫీ అని, సిఎక్స్ అని, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని, ఇంకా చాలా బోల్డ్ వస్తాయి. ఇలాంటి మంచి కంటెంట్ అలాగే యూస్ఫుల్ కంటెంట్ కోసం
మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.